పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారణ్యంలో పడేయటమే కాకుండా ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు పెడుతూ వారు ఆసుపత్రుల పాలవుతుంటే చోద్యం చూస్తోంది. మొన్న హోంమంత్రి తినే అన్నంలో బొద్దింకొస్తే నేడు సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు అలాగే మోషన్స్ అవుతుండటంతో వసతి గృహంలోనే డాక్టర్లు వైద్య చికిత్స అందించారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుగొండ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారణ్యంలో పడేయడమే కాదు, ప్రాణాలతో కూడా చెలగాటమాడుతోంది. నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు పెడుతూ వాళ్ళు ఆసుపత్రుల పాలవుతుంటే చోద్యం చూస్తుంది. మొన్నటికి మొన్న హోంమంత్రి తినే అన్నంలో బొద్దింకు వస్తే, నా ప్లేట్లోనే బొద్దింక వస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అక్కడున్న పరిస్థితిని ఆవిడే కళ్ళకు కట్టారు. మరి అలాంటిది ప్రస్తుతం పిల్లల జీవితాలతో వాళ్ళ బ్రతుకుతో ఆటలాడుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏమనాలి? బొద్దింకలు కలుషిత ఆహారం వాళ్ళకి పెడుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటే మరి ఎవరిని ప్రశ్నించాలి? ఇవాళ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి కస్తూర్బా వసతి గృహంలో ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవుతుండటంతో వసతి గృహంలోనే డాక్టర్లు వైద్య చికిత్స అందించారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుగొండ నియోజకవర్గంలో జరిగింది ఈ ఘటన. అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ శివారెడ్డి వివరిస్తారు. శివారెడ్డి, చెప్పండి. సో పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏం తింటున్నారో పాపం వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. సో ఏం చేస్తున్నాయి యాజమాన్యాలు? ప్రభుత్వం చోద్యం చూస్తుంటే మరి ఎవరిని ప్రశ్నించాలి? పిల్లల భవిష్యత్ ఎటు, వీళ్ళ పాలసీలతోటి ఎటు అటకెక్కింది, వీళ్ళ జీవితాలు కూడా రక్షణ లేకుండా పోతే ఎలాగా? శివారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాలు ఆగమ్య గోచరంగా అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవలే బొద్దింక పట్టుకొని హోంమంత్రి అనిత వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెనుకొండ నియోజకవర్గంలో కలుషిత ఆహారం తిని సాక్షాత్తుగా 20 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో రాత్రి నుంచి విపరీతంగా అనారోగ్యానికి గురైన పరిస్థితి కనిపిస్తోంది. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సిన అధికారులు కావచ్చు, హాస్టల్ సిబ్బంది కావచ్చు, అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేలపైన పడుకోబెట్టి ఆ సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేలపైన పడుకోబెట్టే వారికి వైద్య సేవలు అందిస్తున్న దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఈ ఘటన పెద్దగా ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెనుకొండ నియోజకవర్గం సోమెందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్న కలుషితమైన ఆహారం తిన్నారు. అందులో దాదాపుగా 20 మందికి అస్వస్థతకు గురయ్యారు. అయితే రాత్రి నుంచి వాంతులు విరేచనాలు వస్తుందని కంప్లైంట్ చేసినప్పటికీ అధికారులు మాత్రం పట్టినట్లుగానే వివరించారు. ఈ ఉదయం ఆలస్యంగా వచ్చినటువంటి వైద్య సిబ్బంది అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించాల్సింది పోయి అక్కడే వైద్య సేవలు అందిస్తున్న దీన పరిస్థితి విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. విద్యార్థులందరినీ నేలపైన పడుకోబెట్టారు. అక్కడే వారికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చాలా పూర్తి స్థాయిలో ఆరోగ్యం విషమించిన విద్యార్థులు కూడా ఆసుపత్రికి తరలించని దుస్థితి అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే శ్రీ సత్యసాయి జిల్లా డిఎంహెచ్ఓ కూడా వసతి గృహాన్ని సందర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది, ప్రాణాపాయం లేదని వైద్యాధికారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మొత్తం 260 మంది విద్యార్థులకు గాను 15 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే అధికారులు వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే నేలపైన పడుకోబెట్టి వారికి వైద్య సేవలు అందించడాన్ని పూర్తి స్థాయిలో స్థానికులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.